ఇటీవల ఏ రాష్ట్రం గ్రూప్ సి ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ ప్రకటించింది? హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బీహార్. బీహార్ ప్రభుత్వం గ్రూప్ సి ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు చేయబడిన ముందడుగు. ఏప్రిల్ 14న ఏ మహానేత జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏప్రిల్ 14న దేశంలోని వివిధ ప్రాంతాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. ఇటీవల ఎవరు నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు? అరవింద్ పనగారియా, సుమన్ కే బేరీ, రాజీవ్ కుమార్, సురేష్ ధింగ్రా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ సుమన్ కే బేరీ. సుమన్ కే బేరీ నూతనంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశంలో ఇటీవల ఏ దేశంతో గ్రీన్ హైడ్రోజన్పై సహకార ఒప్పందం చేసుకుంది? ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఆస్ట్రేలియాతో. భారతదేశం మరియు ఆస్ట్రేలియా గ్రీన్ హైడ్రోజన్ రంగంలో సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది పునరుత్పాదక శక్తి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం మై ఫారెస్ట్ మొబైల్ యాప్ను ప్రారంభించింది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం మై ఫారెస్ట్ యాప్ను ప్రారంభించి పౌరులు మొక్కలు నాటి వాటి సమాచారం అప్లోడ్ చేయగల అవకాశాన్ని కల్పించింది. 2025లో జాతీయ సివిల్ సర్వీస్ డే ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఏప్రిల్ 13, ఏప్రిల్ 21, ఏప్రిల్ 15, ఏప్రిల్ 19. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఏప్రిల్ 21. ప్రతి ఏటా ఏప్రిల్ 21న భారత ప్రభుత్వం సివిల్ సర్వీస్ డేను జరుపుకుంటుంది. ఇది ప్రజాసేవలో ఉన్న అధికారుల కృషిని గుర్తించేందుకు. ఇటీవల భారతదేశంలో ప్రారంభించబడిన నివేశ్ 2.0 అనేది ఏ మంత్రిత్వ శాఖకు చెందినది? పెట్టుబడులు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, ఐటీ మంత్రిత్వ శాఖ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ పెట్టుబడులు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ. నివేశ్ 2.0 అనేది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు తీసుకొచ్చిన డిజిటల్ ప్లాట్ఫామ్. ఇటీవల రామ్ నవమి సందర్భంగా ఏ ముఖ్యమైన రామాయణ ప్రదేశాన్ని కేంద్రం అభివృద్ధి చేయాలని ప్రకటించింది? అయోధ్య, నసిక, భద్రాచలం, హంపి.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ భద్రాచలం. కేంద్ర ప్రభుత్వం భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రకటించింది. ఇది రామాయణ యాత్ర సర్క్యూట్లో భాగంగా ఉంటుంది. ఇటీవల వివేకానంద రాక్ మెమోరియల్ ఏ ఘట్టాన్ని పూర్తి చేసుకుంది? 100 ఏళ్ళు, 25 ఏళ్ళు, 50 ఏళ్ళు, 75 ఏళ్ళు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న ఈ జ్ఞాపిక 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇది స్వామి వివేకానంద కృషికి గుర్తుగా నిర్మించబడింది. సామర్థ్య వృద్ధి, సామాజిక న్యాయం అనే కొత్త పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? బీహార్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం సామాజికంగా బలహీన వర్గాల కోసం సామర్థ్య అభివృద్ధి, శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల నేషనల్ హెల్త్ అథారిటీ ఏ డిజిటల్ ఫీచర్ను ప్రారంభించింది? అభామిత్ర, ఆరోగ్య బీమా యాప్, డిజిటల్ డాక్టర్ ఐడి, హెల్త్ కేర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ అభామిత్ర. ఇది ప్రజలకు డిజిటల్ హెల్త్ ఐడి గురించి సమాచారం ఇచ్చేందుకు హెల్త్ వర్కర్స్కు సహాయపడే చాట్ బాట్ వ్యవస్థ. 2025లో నిర్వహించనున్న ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంక్లేవ్కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ముంబై, తమిళనాడు, ఢిల్లీ, బెంగళూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఢిల్లీలో ఈ కాంక్లేవ్ జరుగుతుంది. ఇందులో మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చ జరుగుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ పేదరిక నివారణ పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది? జల జీవన్ మిషన్, పిఎం ఆవాస్ యోజన, మాతృవందన యోజన, పిఎం కిసాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇస్ పిఎం ఆవాస్ యోజన. 2025-26 వరకు ఈ పథకాన్ని పొడిగిస్తూ మరిన్ని ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.